బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించినప్పుడు శతరూప అనే అందమైన స్త్రీని సృష్టిస్తాడు. ఆమె పేరు బ్రహ్మి లేదా సంధ్య అని కూడా అంటారు. ఆమె అత్యంత అందంగా ఉంటుంది. ఆమె అందానికి మోహించిన బ్రహ్మ తన 4 తలలతో 4 దిశలలోనూ ఆమెనే చూస్తూ ఉంటాడు. తన అందాన్ని చూసే బ్రహ్మ దృష్టి నుండి తప్పించుకోవడానికి శతరూప ఆకాశంలోకి ఎగురుతుంది. దానికి ప్రతిస్పందనగా బ్రహ్మ 5వ తలను పెంచుకుంటాడు. ఈ దృశ్యాన్ని చూసిన శివుడు బ్రహ్మ యొక్క అసభ్యకరమైన ప్రవర్తనను కోపగించుకొని తన 5వ తలను నరికేస్తాడు. తర్వాత బ్రహ్మతో ఇలా అంటాడు: శతరూప, నీ కుమార్తె, నీ పాపానికి శిక్షగా నీకు ఎప్పటికీ సరైన పూజలు లభించవు అని శివుడు బ్రహ్మదేవుడిని శపిస్తాడు. అప్పటి నుండి బ్రహ్మ తన 4 తలలతో 4 వేదాలను పఠిస్తూ తన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకుంటాడు. ప్రతి యుగం ముగిసే సమయంలో లోకంలోని నెగిటివిటీని నాశనం చేయడానికి శివుడు నటరాజు రూపంలో తాండవం చేస్తూ ఉంటాడు. ఆయనకు 3 కళ్ళు ఉంటాయి. నాగరాజు వాసుకి ఆయన మెడ చుట్టూ చుట్టుకొని ఉంటాడు. తలపై అర్ధచంద్రుడు ఉంటాడు. అక్కడి నుండి గంగా నది భూమి మీదకి ప్రవహిస్తుంది. ఆయన పులి చర్మం ధరించి శరీరం అంతా భస్మం పూసుకుంటాడు. ఆయన నివాసం కైలాస పర్వతం. శివుడు తన భార్య పార్వతి మరియు తన గణాల సైన్యంతో కలిసి కైలాస పర్వతంపై నివసిస్తారు. పార్వతి శివుడి మునిపటి భార్య అయిన సతీదేవి యొక్క పునర్జన్మ. వారికి కార్తికేయ, గణేశుడు అనే 2 కుమారులు మరియు అశోక సుందరి అనే కుమార్తె కూడా ఉంటుంది. యోధుడు కార్తికేయుడు యుద్ధంలో దేవతల సైన్యానికి నాయకుడు. గణేశుడు జ్ఞానదేవుడిగా గుర్తింపు పొందుతాడు. గణేశుడు గణపతిగాను, యుద్ధంలో గణాల నాయకుడిగాను పరిగణించబడతాడు. గణాలు భయంకరమైన రూపాలతో అతీంద్రియ జీవులు. వారు శివుడి సేవకులు మరియు యోధులు. గణాలలో ముందుగా నందీశ్వరుడు ఉంటాడు. నందీశ్వరుడు శివుని యొక్క వాహనం. కైలాస పర్వతంలోని ఇతర ప్రముఖ గణాలు భృంగి, వీరభద్రుడు మరియు చండీశ్వరుడు. గణాలు శివుడికి పూర్తిగా అంకితమై ఉంటారు మరియు ఆయన ఆదేశాలన్నిటినీ పాటిస్తారు. శివుడు తపస్సు జీవితాన్ని గడుపుతాడు మరియు భౌతిక వస్తువుల నుండి దూరంగా ఉంటాడు. అతన్ని అసురులతో సహా అందరూ పూజిస్తారు. రాజుల నుండి సాధువుల వరకు, భిక్షకుల వరకు, అత్యున్నతమైన వారి నుండి అత్యల్పమైన వారి వరకు శివుడు ప్రతి ఒక్కరికి దేవదేవుడు. శివుడు తన తాండవంతో ప్రతికూలతను నాశనం చేస్తాడు. అదేవిధంగా మనం కూడా మన జీవితంలోని ప్రతికూలతను నాశనం చేయడానికి కృషి చేయాలి. శివుడు తన సాధన మరియు దైవిక భక్తితో అందరినీ ఆకర్షిస్తాడు. మనం కూడా ఆ పరమశివునిని సేవించి మనలోని మంచితనాన్ని పెంపొందించుకోవాలి. ఇలాంటి మరిన్ని కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే వచ్చిన లైక్ ఇచ్చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.